ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఫిబ్రవరి నెల మన గురువారం 20వ తారీఖుతో గరిసిపూడి అనే గ్రామంలో సువార్త కూటాలు ముగించుకొని మరలా అదే 20వ తారీఖు అయిపోతే 21వ తారీఖు ఉదయకాల సమయంలో గరిసిపూడి నుండి నెడమర్రు అనే గ్రామానికి రావడం జరిగింది. గ్రామంలో ఈ నెడమర్రు గ్రామంలో మొన్న శుక్రవారము అంటే 21 శుక్రవారము, 22 శనివారము, 23 ఆదివారము. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ గ్రౌండ్లో ఈ సువార్త కూటం జరిగిందండి. దేవుని మహిమార్థము ఈ యొక్క గ్రామము దేవుని మహిమార్థము 3 దినాలు కూడా అద్భుతంగా జరిగింది. అయితే ఈరోజు సోమవారం రోజు ఉదయము ఇవన్నీ కూడా సర్దుకొని ఆల్రెడీ ప్యాకప్ అయిపోయింది. దాదాపుగా మరి అంతా పూర్తయిపోయింది. ఇక్కడ నుండి దాదాపు సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో పడతాడిక అనేటటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామం వెళ్తున్నామండి. ఈ యొక్క గ్రామం గురించి చెప్పాలంటే చాలా చిన్న గ్రామము. ఒక హరిజనవాడ అండి ఇది. నెడమర్రులో ఒక సైడ్ ఉంటుంది హరిజనవాడ. ఒక 200 కుటుంబాలు దాకా నివసిస్తారు ఇక్కడ. ఎక్కువ యవనస్తులు వృత్తి ఏంటంటే ఇక్కడ వాల్ పేపర్స్ అన్నమాట. వాల్ పేపర్స్ ఇప్పుడు మధ్య వాల్స్కి మన పెయింటింగ్ బదులు వాల్ పేపర్స్ అంటిస్తున్నారు. ఆ వాల్ పేపర్స్ అంటించేటటువంటి వృత్తి ఎక్కువ కలిగి ఉన్నారు. ఊర్లో ఒకటే చర్చ్ అండి. ఊరు మొత్తానికి కూడా ఒకటే చర్చ్, ఆర్సీఎం చర్చ్. అది కూడా ఉదయకాల సమయంలో 4:30 5 గంటలకే ప్రార్థన ప్రారంభించి 7 గంటల 30 నిమిషాలకల్లా ఆరాధన అయిపోతుంది ఇక్కడ. ఫస్ట్ రోజు బాగా డల్గా జరిగింది. కేవలం 30 మంది లోపే వచ్చి కూర్చున్నారు. దేవుని మహాకృపను బట్టి నిన్న 2వ రోజు కానీ 3వ రోజు కానీ మీరు చూసినటువంటి ఈ గ్రౌండ్ అంతా కూడా ఫుల్ అయ్యింది. అందరూ విస్తారమైన ప్రజలు వచ్చి దేవుని వాక్యం విన్నారు. ఈ గ్రౌండ్ అంటే ఊరికి చాలా దూరం అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రోడ్డు, ఈ వంతెనలాగా ఏదైతే ఉందో ఈ వంతెన నుంచి అవతలకి అంతా అటుందండి ఊరు. ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. ఈ ఎండ్ పాయింట్లో ఇక్కడ ఒక 3-4 గృహాలు ఉన్నాయి. ఈ 3-4 గృహాల్లో ఉన్న పాపం బిడ్డలు చెల్లెళ్ళు చాలా చక్కగా సహకరించారు. ఇక్కడ బట్టలు ఉతుక్కోవటానికి కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళే భోజనాలు వండి పెట్టడం కానీ అన్ని విషయాల్లో కానీ చాలా చక్కగా సహకరించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మేము పడతాడిక గ్రామం వెళ్తున్నాము. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు సమయము సోమవారము ఉదయం 10:30 అవుతూ ఉంది.